వెల్కమ్ టు HR9 న్యూస్. సుప్రీంకోర్టు 1923 నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని CJI GR గవాయ్ తెలిపారు. చట్టం రాజ్యాంగబద్దమని, అవమానాన్ని ఎల్లప్పుడూ ముందు ఉంచుతామని, అత్యంత అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తామని వెల్లడించారు. మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 మొత్తం చెల్లుబాటు అవుతుంది. కానీ సెక్షన్ 3R, 2C, 3C వంటి వివాదాస్పద నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నియమాలు రూపొందించే వరకు అమల్లో ఉండవు. ఈ విషయంపై శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ YSRCP యువ నాయకులు జుబేర్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు 2025ను అత్యున్నత గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం బిల్లును పరిశీలించి స్టే ఆర్డర్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ యువ నాయకుడు జుబేర్ తెలిపారు. ఇంకా రాజ్యాంగం బ్రతికి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. దేశంలోని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా తెలుసుకుని రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2025 కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలుపరచాలని చూస్తే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, తర్వాత కొంతమంది వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు ఆ బిల్లును రద్దు చేయాలని చెప్పి పిటిషన్లు వేస్తే ఆ పిటిషన్లను ఇన్ని రోజులు గౌరవ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు దాన్ని వాయిదాలుగా అందులోని విషయాలను తెలుసుకుంటూ వాగ్దానాలను పరిశీలించి నిన్నటి రోజు ఆ బిల్లులోని ఒక ముఖ్యమైనటువంటి 5 చట్టాలని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకూడదని చెప్పేసి దాన్ని పర్మనెంట్గా స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ని మా ముస్లిం వర్గాలు, తర్వాత మరికొద్ది స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు, ప్రత్యేకంగా మా వైఎస్ఆర్ పార్టీ కూడా దాన్ని సంతోషం వ్యక్తం చేస్తూ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం నిన్న ఇచ్చినటువంటి మధ్యంతర తీర్పు స్వాగతిస్తూ ఈ రాజ్యాంగం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఇది నిలువెత్తు సాక్షిగా నిన్న ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈ మధ్యంతర ఆర్డర్సే సాక్ష్యం అని చెప్పి ఎన్డీఏ అలయన్స్ పార్టీలకు ఇది ఒక మంచి గుణపాఠంగా దీన్ని ఈ విషయాన్నే చూసుకుంటే సరిపోతుందని చెప్పేసి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇంకొకసారి దేశాన్ని ఇలాంటి పనికిరానిటువంటి చట్టాలను అమలుపరచాలని చూస్తే రాజ్యాంగం ఊరుకోదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఊరుకోవని చెప్పేసి నిలువెత్తు సాక్షిగా సుప్రీంకోర్టు న్యాయస్థానం దీన్ని చూపించింది. దయచేసి ఇంకొకసారి ఎప్పుడు కూడా దేశంలో ఇలాంటివన్నీ ఈ దుశ్చర్యలకు పాల్పడకుండా ప్రజలకు మంచి జరిగేలా మీ వంతు మీరు అభివృద్ధి చేస్తే మీకు ఎప్పుడూ కూడా ప్రజలు మీకు సహకరిస్తారు. మీకు ఇంకా అభిమానులు పెరుగుతారే తప్పితే తగ్గింపబడదు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకొకసారి ఏ కోర్టులో కానీ చిన్న స్థాయి కోర్టు నుంచి అయితేనేమి, అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితేనేమి ఇంకొకసారి చివాట్లు పెట్టించుకోకుండా ప్రజలకు ఇబ్బందిపరిచే కారణాలు ఏవీ లేకుండా అభివృద్ధిని అయితేనేమి, పాలన అయితేనేమి తెలపాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకోవడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.